గారు ఏం జరుగుతోంది అసలు ఏపీలో? అంటే లేనిది ఉన్నట్టుగా ఏదో జరగబోతుంది అన్నట్టుగా భూతద్దంలో చూపించి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నమా వైసీపీ చేస్తోంది? అంటే నిజంగా అంత రేంజ్లో ఉండి ప్రజలకేదో చేయాలి, వాళ్ళ కోసం పోరాడాలి అని అనుకుంటే మరి వాళ్ళ అధినాయకుడు ఎక్కడా అని అడుగుతున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది? ఇటువైపు ఏమో జీవోనే ఇష్యూ చేయలేదు, అటువంటి ఆలోచనే లేదు అని కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఏంటంటారు ఈ కన్ఫ్యూషన్? ఆయన వాళ్ళ అధినాయకుడు ర్యాలీలో నిరసనల్లో పాల్గొనడం కాదు, అసలు ఇక్కడ డిబేట్ కూడా మనకి వైసీపీ లీడర్ కూడా ఇంకా రాలేదు. ఏంటి మరి? రోజా గారు గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, రాజేశ్వరు. ఇక్కడ విద్యుత్ ఛార్జీల విషయంలో చూసినట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ గతంలో ఉన్న అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది విద్యాసాగర్ గారు చెప్పింది కరెక్టే అయినప్పటికీ కూడా మనకి 2014 నుంచి 19 వరకు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ అప్పుడు బీజేపీ కూడా కొంతకాలం పాటు ఉంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు ఏవి కూడా ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఏ సందర్భంలో చూసినా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి పెంచిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వేరింగ్ సెరమనీ ఈ రోజు ఏం చెప్పారంటే మా ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమనే కాదు తగ్గిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. మీరు స్వేరింగ్ సెరమనీ రోజు కనుక చూసినట్టే తగ్గిస్తామని చెప్పి నాకు తెలిసి 9 సార్లు కాదండి 10 సార్లు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ 2019లో ఒకసారి, 2020లో 2 సార్లు, 2021లో 2 సార్లు, 2022లో 2 సార్లు, 2023లో 2 సార్లు, 24 ఏప్రిల్ 1వ తారీఖు కూడా పెంచారు. అంటే ఇప్పుడు ఇదంతా ఏంటంటే గతంలో మనం ఒక దశాబ్దం క్రితం చూసుకున్నట్లయితే విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది ఒక ప్రజల్లో అందరూ ఒక భారంగా పరిణమిస్తాం. ఇంత యూనిట్కి ₹10 30 డొమెస్టిక్ ఆ యొక్క కేటగిరీస్ ని బట్టి పెంచడం ఇట్లా ఉండేది. ఈ విద్యుత్ ఒప్పందాలు, డిస్కమ్లు, రెగ్యులేటరీ కమిషన్ ఇవన్నీ వచ్చాక మనకు తెలియకుండానే మన మీద భారం మోపిస్తున్నారు. అదేంటంటే కారణం ఏంటంటే ఇప్పుడు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని కొత్తగా ఒక పదాన్ని ఉపయోగించారు. గతంలో విద్యుత్ ఛార్జీలు భారం అనేది నష్టాలు పూడ్చుకుంటానికి అనేది డైరెక్ట్ గా విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నాం అనేది ఇండస్ట్రీస్ కి, విభాగానికి, డొమెస్టిక్ ఇలాగా, కమర్షియల్ ఇలాగా అనేది మొత్తం ఉండేది. అయితే ఇప్పుడు ఏంటంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంటే ఇంధన సర్దుబాటు, విద్యుత్ కొనుగోలు ఛార్జీల సర్దుబాటు ఛార్జీల రూపంలో మీకు ఇప్పుడు కరెంటు బిల్లులో చూసినట్టయితే మనకి 2021, 2022 సంబంధించింది బ్రాకెట్ లో వేసి దానికి సంబంధించి ఒక ₹75 కూడా బిల్లు ఉంటుంది. మనకు ₹1000 బిల్లు వస్తే సో ఆ విధంగా మనకు తెలియకుండానే భారం వేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది అదే. ఆయన ఏమంటారు, మా ప్రభుత్వ హయాంలో మేము వచ్చేసరికి దాదాపు డిస్కౌంట్ల నష్టాలు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎక్కేసరికి 6,625 కోట్లు ఉన్నాయి, దిగిపోయే నాటికి 28,717 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా మనకి డిస్కమ్ల అప్పులు చూసినట్లయితే 29,552 కోట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 86,215 కోట్లు అప్పులు తేల్చారంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 56,664 కోట్లకు సంబంధించి అప్పులు చేశారంట. అయితే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు మోపినప్పటికీ కూడా మనందరి మీద 1,22,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు డిస్కమ్ల నష్టాలు ఉన్నాయండి. ఈ రోజుకి చూసినట్టయితే మనకి అంత మేర నష్టాలు ఉన్నాయి. ఏది 10 సార్లు భారం. ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా ఈ రెండు ఛార్జీలు ఏదైతే మనకి 2022, 23కి సంబంధించి 6,073 కోట్ల రూపాయలు, అదేవిధంగా 2023, 24కి సంబంధించి 9,412 కోట్ల రూపాయలు, ఈ రెండు కూడా డిస్కమ్లు ప్రతిపాదిస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వచ్చే 5 ఏళ్లలో వసూలు చేసుకోవచ్చని అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ఈ రోజు ధర్నా చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పాలి. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈఆర్సీకి వీటిని వసూలు చేసుకోమని అనుమతి ఇచ్చారా లేదా? ఇచ్చిన తర్వాత ధర్నాకి వెళ్ళాలి. మీరు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కుటుంబ ప్రభుత్వం మనకి మేనిఫెస్టో చూసినట్టు కరెంటు ఛార్జీల్ని మేము పెంచబోమని చెప్పారు. అంటే వీళ్ళ ఈ 15,000 కోట్ల రూపాయలు వీళ్ళు అనుమతి ఇచ్చిన విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేదంటే బీజేపీ కానీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఒక ప్రకటన చేస్తున్నారు అంటే దానికి ఉన్న హక్కులేంటి, ఆస్తులేంటి, లేకపోతే వినియోగదారులకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించి ఛార్జీలు ఏంటి, వీటన్నిటికి కూడా వాళ్ళ దగ్గర సమాచారం ఉంటుంది.
సమాచారం ఉన్నప్పటికీ కూడా ఈ 15,000 కోట్ల రూపాయలు మనం వసూలు చేయాల్సిన బాధ్యత ఉంది అని కూటమి ప్రభుత్వం తెలిసినా కూడా పెంచబోమని హామీ ఇచ్చారు. ఎస్. సో వాళ్ళ డిమాండ్ ఏంటి? మా ఇన్ని అప్పులు చేసి మేము ప్రతిపాదించినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో వాటిని కూడా వీళ్ళు వసూలు చేయడానికి వీల్లేదు, పెంచబోమని చెప్పారు కాబట్టి అనేది ఈ రోజు ధర్నా చేసిన, ఈ రోజు ఇందాక కురసాల కన్నబాబు గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు కరుణాకర్ రెడ్డి గారు కానీ, రోజా గారు కానీ వీళ్ళందరూ కూడా ఆయకరువు పెట్టారు. ఏంటి పెంచబోమని చెప్పి ఆ విషయం తెలియకుండానే వాళ్ళు హామీ ఇచ్చారా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. టోటల్ గా వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ యొక్క సమర్థత అంటే డిస్కమల నష్టాలను అరికట్టడంలో ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాల సమర్థత ఎలా ఉన్నా కూడా ఈ మొత్తం 1,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపుతున్నాయంటలో ఎటువంటి సందేహం లేదు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడేమో మేము ఛార్జీలు పెంచబోమని చెప్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వేరింగ్ సెరమనీలో అదే చెప్పారు. మళ్ళీ 9 సార్లు 10 సార్లు పెంచారు. ఈ రోజు వీళ్ళు 15,000 కోట్ల రూపాయలు ఆ రోజు వసూలు చేస్తామని ప్రతిపాదించిన విషయం తెలుసు. ఈఆర్సీకి ముందు ప్రతిపాదించిన విషయం తెలుసు. వసూలు చేయాలని బాధ్యత ఉందని కూడా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు పెంచబోమని. టోటల్ గా చూస్తే ఇన్ని 1,000 కోట్ల రూపాయలు ఈ రేపు 1,22,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్ నష్టాలన్నింటినీ కూడా ప్రజల నుంచే వసూలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాకపోతే యూనిట్ లో ₹1 ఇస్తారా, రూపాయి వేస్తారా, లేకపోతే దొడ్డిదారిని వేస్తారా, ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జీల రూపంలో వేస్తారా అనేది మనం ప్రజలందరూ సిద్ధంగా ఉండాలి. వీటిని ఎవరు ఎలా తక్కువగా వసూలు చేస్తారు, ప్రజల మీద భారం దాని మీద